టీమిండియా ప్రపంచ కప్ సాధించడంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ పాత్ర ఎంతో ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ప్రతి మ్యాచ్‌లో కూడా తన యొక్క స్ట్రాటజీస్, తన యొక్క ఫీల్డ్ సెట్, ప్రతి ఓవర్ కూడా ఫీల్డ్ మార్చడం, ఆ బౌలర్ బౌలింగ్‌కి తగ్గట్టు అది ఫీల్డ్ సెట్ చేయడము, అది బౌలర్‌తో కమ్యూనికేట్ చేయడము, ఆ కోఆర్డినేషన్, ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో రోహిత్ శర్మ ప్రతి ఒక్క ఆటగాడితో ఫ్రీగా ఉండడం. రిషబ్ పంత్‌తో కావచ్చు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, ఎస్పెషల్లీ హార్దిక్ పాండ్యాకి, రోహిత్ శర్మకి గొడవలు అని చెప్పి చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి. సో ప్రతి ఒక్కళ్ళు హ్మ్. కూడా రోహిత్ శర్మ కమ్యూనికేట్ చేసిన విధానం కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. నిజంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ వల్ల ఇవాళ వరల్డ్ కప్ మనం సాధించాము అనే విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు చెప్పడానికి. ఏమంటారు? యాహ్! రోహిత్ శర్మ కెప్టెన్‌గా అయితే విజయం సాధించినట్లు మనం చెప్పుకోవచ్చు. అయితే మిగతా మ్యాచ్‌లతో పోలిస్తే ఫైనల్‌లో కాస్త డిఫరెంట్‌గా అనిపించింది. ఎందుకంటే మిగతా మ్యాచ్‌ల్లో కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న ప్రతి నిర్ణయం అయితే ఫలించింది. కానీ ఈ మ్యాచ్‌లో కొంచెం కింది మీద అయినట్లుగా మనం భావించవచ్చు. ఎందుకంటే పవర్ ప్లేలోనే అక్షర్ పటేల్‌ని తీసుకొచ్చారు. కానీ మొదటి ఓవర్‌లో అక్షర్ పటేల్ వికెట్ పడలేదు. ఆ తర్వాత స్పిన్నర్‌లని ఎంచారు. కుల్దీప్‌ని ఎంచారు. అక్షర్ పటేల్‌ని ఎంచారు. అలాగే రవీంద్ర జడేజాని ఎంచారు. కానీ స్పిన్‌లో మాత్రం సౌత్ ఆఫ్రికా ముఖ్యంగా క్లసెన్ అయితే 6ల వర్షం కురిపించాడు. అయినప్పటికి కూడా రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాని గావచ్చు, అలాగే బుమ్రాని గావచ్చు, హర్షదీప్‌ను ఉపయోగించకుండా కుల్దీప్ పూర్తి కోట వేసేదాకా చూసాడు. అలాగే అక్షర్ పటేల్ ఒక లాస్ట్ ఓవర్ అయిన ఫోర్త్ ఓవర్ ఉందో అందులో అయితే భారీగా పరుగులు ఇచ్చాడు. సో ఇది మ్యాచ్‌కి మలుపు తిప్పింది. సో అప్పుడే ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికా చేతిలోకి వెళ్ళింది. ఇక భారత్ ఓటమి పాలవుతుందన్న ఒక సందర్భంలో అయితే హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఇచ్చారు. సో హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫస్ట్ బాల్ అంటే తన రెండో ఓవర్ ఫస్ట్ బాల్ అయితే క్లసెన్ కి వేశాడు. సో అది కీపర్ క్యాచ్ వెళ్ళింది. సో క్లసెన్ అవుట్ అయ్యాడు. అప్పుడైతే భారత్ కొంచెం ఆశలైతే రేకెత్తించాయి. ఆ తర్వాత వెంటనే మళ్ళీ బుమ్రాని బరిలోకి దించాడు. సో బుమ్రా కూడా కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. హెన్సెన్ అయితే బౌల్ చేశాడు. సో మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ హర్షదీప్ వచ్చాడు. చివరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా వచ్చాడు. సో అది కూడా కొంచెం హార్దిక్ పాండ్యా ఏంటి చివరి ఓవర్ ఏంటి హర్షదీప్ ఇస్తే బాగుండేదని కూడా చాలా మంది అనుకున్నారు. కానీ హార్దిక్ పాండ్యా కూడా లాస్ట్ ఓవర్ చాలా బాగా వేశాడు. సో ఫస్ట్ బాలే వికెట్ తీయడం, మిల్లర్‌ని అవుట్ చేయడం కూడా మ్యాచ్‌ని మలుపు తిప్పిందని మనం అనుకోవచ్చు. సో ఇదంతటి కూడా ఆహ్, కె కె కెప్టెన్ రోహిత్ శర్మ కారణమని భావించవచ్చు. కానీ కాస్త ముందుగా తేరుకొని ఉంటే ఇంత టెన్షన్ ఉండేది కాదని మనకు అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కెప్టెన్‌గా ఒక విజయం సాధించడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఇది ఎప్పటికి తరతరాలు గుర్తుండిపోతుంది. ఈ వరల్డ్ కప్ సాధించినప్పుడు ఎవర్రా కెప్టెన్ అంటే రోహిత్ శర్మ అనేది ఒక గుర్తుండిపోతుంది. మరి ఎందుకంటే మనం మొదటి వరల్డ్ కప్ గెలిచినప్పుడు కపిల్ దేవ్ అంటాం. అలాగే 2007 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ధోని. ధోని అంటాం. 2011 50-50 వరల్డ్ కప్ గెలిచినప్పుడు మనం ఏమంటాం ఎంఎస్ ధోని అంటాం. సో ఇప్పుడు కూడా అతన్ని గుర్తించుకుంటాం తరతరాలు. ఎప్పుడు వరల్డ్ కప్ జరిగినా మనకిప్పుడు వరల్డ్ కప్ వచ్చింది. అప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్ అనుకుంటాం. సో మనం గతంలో చూసాం 2023 50-50 వరల్డ్ కప్ లో అయితే ఫైనల్ లో ఓడిపోయాం. సో ఇది కూడా రోహిత్ శర్మ బాగా బాధ కలిగించింది. సో ఈ T20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఓడిపోతే మాత్రం ఆయనకు ఘోరంగా ఉండేది. కానీ అయినప్పటికీ కూడా చాలా కష్టపడి అయితే మన బౌలర్లు అయితే మ్యాచ్ దక్షిణాఫ్రికా చేతిలోకి వెళ్ళిన మ్యాచ్ అయితే మన చేతిలోకి తీసుకొచ్చారు. దీనంతటి కారణం కూడా కెప్టెన్ యొక్క వ్యూహం కూడా అనుకోవచ్చు. సో మొత్తానికైతే రోహిత్ శర్మ సాధించాడు. వరల్డ్ కప్ సాధించాడు.